పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఒక్కళ్ళైనా అడుగుతున్నారా అంటూ ఎమ్మెల్సీ నాగబాబు గారు పిఠాపురం జనసేన నాయకులందరి మీద కూడా చాలా సీరియస్ అయ్యారు. సో రీసెంట్గా పిఠాపురం జనసేన నాయకులందరితో కూడా ఒక మీటింగ్లో నాగబాబు గారు పాల్గొన్నారు. సో ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేచి అది ఏంటి ఇది ఏంటి అంటూ వర్మ గారి గురించి మాట్లాడడం కానీ, ఈ యొక్క పార్టీల విభేదాల గురించి మాట్లాడడం కానీ, ఆ ఫైటింగ్స్ గురించి మాట్లాడడం కానీ, ఆ ఒక ఫ్లెక్సీ రాద్ధాంత గురించి మాట్లాడడం కానీ, సో దీని గురించే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆయనే చెప్పారనమాట, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అనేది ప్రజెంట్ అయితే నిలకడగానే ఉంది. ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ విధుల్లోకి వస్తారు. సో అప్పటి వరకు అందరూ కూడా ఓపిక పట్టండి. సో మరి ఆయన గురించి మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆయన విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. సో మరి ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని చేసినటువంటి సేవల గురించి అందరూ కూడా మర్చిపోతున్నారా? సో దాదాపుగా ఆయన ఒక పదవిలోకి వచ్చిన తర్వాత 600 కోట్ల యొక్క అభివృద్ధి పనులు పిఠాపురం నియోజకవర్గంలో చేశారు. ఆ ఒక బ్రిడ్జ్ దగ్గర నుంచి, అదేవిధంగా హాస్పిటల్ దగ్గర నుంచి, అండ్ ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అంటే అభివృద్ధి పనులు అనేవి చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు మర్చిపోతున్నారు, అవన్నీ కూడా మీకు కనిపించట్లేదా అంటూ చాలా సీరియస్ అయ్యారనమాట. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వర్మ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. సో దాని గురించి నేను మాట్లాడడానికి ఇక్కడ రాలేదు, ఎలాంటి కాంట్రవర్సీ గురించి కూడా నేను మాట్లాడడానికి రాలేదు, మీతోని మాట్లాడడానికి వచ్చానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కనీసం ఒక్కరికైనా సెన్స్ ఉందా? ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుందా లేదా, ఏ విధంగా ఉందంటూ ఒక్కళ్ళైనా ప్రశ్నిస్తున్నారా అంటూ అందరి మీద కూడా చాలా సీరియస్ అయ్యారనమాట. సో అప్పుడు వాళ్ళందరూ కూడా సారీ చెప్పడం జరిగింది. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన చేసిన పనుల గురించి ఎవరు కూడా మాట్లాడకుండా ఆయన గురించి ఎందుకు ఈ విధంగా విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే వర్మ గారు కారణం అంటూ చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. మరి వర్మ గారికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు? ఓకే, ఆయన సీట్ని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అండ్ ఆయన గెలుపొందడానికి కూడా ఎంతో గొప్ప ఆయన కూడా సహాయం చేశారు, ప్రచారంలో పాల్గొన్నాడు, అంతా కూడా జరిగింది. మరి ఆయన్ని స్వయంగా త్యాగం చేశారు. ఎవరు చెప్తే త్యాగం చేశారంటే సిబిఎన్ గారు చెప్తే త్యాగం చేశారు. సో మరి నీకు ఏదైనా గొడవ ఉందా, లేకపోతే నీకు ఏదైనా గడ్జు ఉందా, సిబిఎన్ గారితో మాట్లాడుకొని తేల్చుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టార్గెట్ చేయాలి? అండ్ అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన వచ్చినందుకే కూటమి గెలుపొందిందని చెప్పేసి అందరికీ తెలిసిందే. అండ్ దాంతోపాటు అసలు కూటమి అంటే ఆ పొత్తు ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ రీజన్ అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. అండ్ అదంతా కూడా పక్కన పెడితే ఆయన పనులు చేయట్లేదంటే పనులు చేస్తున్నారు. 600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళగట్టినట్టు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీ గురించి తప్పుగా మాట్లాడారా? మీ గురించి చెడుగా ఎవరికైనా చెప్పారా? అలాంటప్పుడు నువ్వు మాట్లాడితే బాగుంటుంది. కానీ అసలు ఏమీ అనకముందే చిన్న ఒక ఫ్లెక్సీలో ఫోటోల రాద్ధాంతాన్ని ఇంత ఇష్యూగా చేసి అక్కడ దత్తత వచ్చాడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నాగబాబు గారితో పాటు చాలామంది కూడా మండిపడుతూ ఉన్నారు. బట్ నాగబాబు గారు అక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడట్లేదు, అడగట్లేదు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారనమాట. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది. ఒక వారం 10 రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ విధుల్లోకి వస్తాడని చెప్పేసి చెప్పారు. సో అంతకుముందు చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగానే ఉంది, ఎవరు కూడా ఆందోళన పడకండి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్పారు. సో ఇప్పుడైతే నాగబాబు గారు మరొకసారి చెప్పారనమాట. సో అప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు అని చెప్పేసి. అప్పటి వరకు అయితే చాలా మంది చాలా ఆందోళన అనమాట, అసలు ఏమైంది బాగున్నారా లేదా, ఎవరు అప్డేట్ ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. సో మరి నాగబాబు గారు చెప్పిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.